ఫస్ట్ టైం నాకు వ్యక్తి పరిచయం. తనకు చిన్న యాక్సిడెంట్ అయ్యి ఏదో కథ రాసుకుంటూ కలిశాడు. తను శర్మ. తను రైటర్ ఏమో అనుకున్నాను. ఏంటండి అంటే ఒక 6 months వరకు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. అందుకని టైం వేస్ట్ చేయడం ఎందుకని నేను కథలు రాస్తున్నా అని చెప్పారు. అంటే అనుక్షణం సినిమా అంటే ఫ్యాషన్, సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, సినిమాలో ఏదో చేయాలని తపన. ఆ తపనే తను ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ప్రొడ్యూసర్ దాకా తీసుకొచ్చింది. అండ్ అలాగే తులసి ఎప్పుడు సైలెంట్గా ఉండేవాడు. ఏది చెప్పినా స్టోరీ డిస్కషన్లు కానీ వీటిలో కానీ ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు. అలా సైలెంట్గా ఉంటూనే మంత్రాతో అందరినీ భయపెట్టేశాడు. అండ్ అలాగే క్రిమినల్స్ అంత అందమైన అమ్మాయితో డెఫినెట్గా క్రూయల్గా మర్డర్స్ చేపిస్తారు అనుకుంటున్నాను. ట్రైలర్ చూస్తే అలాగే తెలుస్తుంది. శర్మ, తులసి, నేను ఇరానీ చాయ్ బిస్కెట్లు ఉంటాయి కదా, అక్కడి నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఫస్ట్ నుంచి వచ్చి అందరం కష్టపడ్డాం, అందరం ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాం. ఒక సామెత ఉంది, కెరటం నాకు ఆదర్శం, పడిపోతుందని కాదు పడినా తిరిగి లేస్తుందని. అలాగా తులసి ఒక పెద్ద హిట్తో వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ పైకి లేస్తాడు. ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఒక ఫ్రెండ్గా కోరుకుంటున్నాను. అలా యూనిట్ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. టీజర్ చాలా బాగుంది. సినిమా అంతకన్నా బాగుండాలి. సో అలా టఫ్ ఉండదు. ఒక ఆర్టిస్ట్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సినిమాని ఎలా తీయాలి, ఎలా బాగా తీయాలని ఆలోచిస్తే సినిమా సక్సెస్కి అదొక మూలస్తంభం అవుద్ది. అలాగే మా హీరో విజయ్ ఉన్నాడు కదా, విజయ్ ఈ సినిమాలో యాక్ట్ చేయవచ్చు, కానీ నా సినిమాలో చాలా సినిమాలు హీరోగా యాక్ట్ చేశాడు. నాకు మంచి ఫ్రెండ్ అతను. ఈ సినిమా గురించి నాకు బాగా తెలుసు. జనరల్గా మేము అనలైజ్ చేస్తాం. సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఈ సినిమా బాగుంటుంది, లేకపోతే ఈ సినిమా బాగోదు, లేకపోతే ఈ సినిమా షూటింగ్ చాలా లేట్గా జరుగుద్ది, లేకపోతే త్వరగా జరుగుద్ది, ఇలాగ మేము 100 రకాలుగా ఆలోచిస్తాం. అలా ఆలోచించిన సందర్భంలో ఈ సినిమా మీద నాకు చాలా మంచి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఒకటి డైరెక్టర్ ఆల్రెడీ ఒక సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టరు, డెఫినెట్గా ఈ సినిమా బాగా తీస్తాడని నమ్మకం ఉంది. అలాగే నిర్మాత శర్మ గారు కూడా చాలా కష్టపడి సినిమాని నిర్మించారు. ఆయన కూడా ప్రాక్టికల్గా అన్నీ తెలుసు కాబట్టి ఈ సినిమా బాగా తీశారు. అలాగే ఎంతగా ఎవరు అడిగారు డిలే అయిందని, ఎంత డిలే అయితే అంత క్వాలిటీ ఉంటుంది. అంత కష్టపడి తీశారు కాబట్టి ఈ సినిమా గ్యారంటీ సక్సెస్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూడటమే కాదు, ఈ సినిమా గురించి నాకు బాగా తెలుసు. ధనరాజ్ చెప్పినట్టు మాకు బ్యాచ్ ఉంది. అంటే అందులో ఎలా ఉంటామంటే ఎవరి సినిమా రిలీజ్ అయినా సరే, ఒక సినిమా షూటింగ్ అయినప్పటి నుంచి రిలీజ్ అప్పటి నుంచి హిట్ అవ్వాలని కోరుకుని ఆ సినిమాని మా వంతుగా మేము ప్రమోట్ చేస్తుంటాం. అలాగా ధనరాజ్ నా సినిమాలు చాలా సినిమాలు అలా ప్రమోట్ చేశాడు. ఈ క్రిమినల్స్ గురించి మాట్లాడితే, నేను ఈ సినిమా ఒక ఆర్టిస్ట్గా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలండి. ఒక సినిమా చేస్తే ఒక సక్సెస్ కోసం ఇన్ని ఇయర్స్ నుంచి నేను కష్టపడుతున్నాను. డబ్బు ముఖ్యం కాదు, వర్క్ కావాలి. సినిమా హిట్ అయినా అవ్వకపోయినా ఆ పర్ఫార్మెన్స్ కానీ మాకు ఒక ఆకలిగా ఉంటాం అనమాట. అది నాకు ఈ సినిమాతో తులసి గారు తీర్చారు. ఈ సినిమాకి ఫిజికల్గా చాలా కష్టపడ్డామండి, కానీ ఏ రోజు కూడా అంటే ఆ కష్టాన్ని ఇష్టంగా చేసాం. ఆయనతో వర్క్ అలా ఉంటుంది. ఆయనతో వర్క్ చేస్తే తెలుస్తుంది. ఆయన మంచి డైరెక్టరే కాదు, చాలా మంచి మనిషి. ఎంత సింపుల్గా ఉంటారంటే, ఒక డైరెక్టరు, ఒక ప్రొడక్షన్ బాయ్, ఒక లైట్ బాయ్, ఇలా వేరియేషన్స్ ఉండవు. ఆయనతో కలిస్తే మనకున్న బాధలు మర్చిపోతాం. నేను కూడా ఆయన ఒక సీన్ ఉంది, మూవీలో చూస్తే తెలుస్తుంది. చాలా ఫిజికల్గా చాలా కష్టం అది సీన్. అది చాలా అంటే నాకు కూడా ఫిజికల్గా కొంచెం హ్యాండ్ కొంచెం ఫ్రాక్చర్ అయింది, షోల్డర్ కూడా. కానీ నాకు అవేవి గుర్తులేవు. ఎందుకంటే అవుట్పుట్ చూసుకున్నాక డబ్బింగ్ చెప్తున్నప్పుడు నా కళ్ళలో నాకు నీళ్ళు వచ్చాయి. నాకు ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుంది అని ఒక నమ్మకం వచ్చింది నాకు. థ్యాంక్ యూ తులసి సార్, అలాగే ప్రొడ్యూసర్ శర్మ గారు, శ్రీనివాస్ గారు. మెయిన్ భారవంతం మోసిన తనే. ఫస్ట్ టైం అమ్మాయి కట్ చెప్పినప్పుడు 5 minutesలో మీటింగ్ అయిపోయింది. లైన్ చెప్పాను అంతేను. ఓకే సార్ మనం చేద్దామని చెప్పింది. నెక్స్ట్ ఓపెనింగ్కి వచ్చింది. తర్వాత ఫస్ట్ షెడ్యూల్ చేసాం ఒక 1 week. చేసినప్పుడు నాకు ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ సీన్స్ అన్నీ రెగ్యులర్ క్యాజువల్ సీన్స్ అనమాట. రెస్టారెంట్లో ఫ్రెండ్స్తో సీన్స్, ఒక మ్యారేజ్ సీను, ఇలాంటి సీన్స్. నాకు ఫస్ట్ టైం భయం వేసింది. ఏంటి అనుకున్న క్యారెక్టర్ తను మొయ్యగలదా లేదా, ఆ టెన్షన్ తోటి రోజు మెసేజ్లు పెట్టేవాడిని నేను. నువ్వు అలా ట్రై చేయి ప్రియా, ఇలా ట్రై చేయి ప్రియా అంటే ఓకే సార్, పెద్దానికి ఎస్ఆర్ అంటది. అది మ్యారేజ్ ఉందరికి ఎస్ఆర్, దీంట్లో దూకుంటే ఎస్ఆర్ అంటది. అంత హార్డ్ వర్క్ చేసింది. సెకండ్ షెడ్యూల్ వికారాబాద్ చేసినప్పుడు ఫస్ట్ మీరు చూసే ట్రైలర్లో ఒక బురద గుంటలో దిగి దానికి పైకి లేవాలి. నేను పచ్చిగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, బాంబే నుంచి ఆర్టిస్టులు ఎవరైనా హీరోయిన్స్ వస్తే నా స్కిన్ పాడవుద్ది, నాకు బాడీ అలర్జీ వస్తుంది అది అంటారు. అలా కాకుండా అక్కడున్న వాటర్ తోటే
ఆ మడ్ మొత్తం అక్కడ మట్టి కలిపి నెత్తి మీద పోస్తే ఓకే సార్, ఎస్ సార్, మీ ఇష్టం చేయండి మీరు అని చెప్పింది. ఆ సీన్ తోటే ఫిదా అయిపోయాను నేను. ఓకే, నెక్స్ట్ అక్కడి నుంచి ఈ సినిమాలో ఒక రేప్ సీన్ని ఒక 4 days షూట్ చేసాం. అంటే అందరూ రేప్ సీన్ అంటే 4 days షూట్ చేయడం అనుకుంటారు. అది రేప్ అంటే ఎక్స్పోజింగ్ కాదు, ఇంకోటి కాదు, ఓన్లీ ఎమోషన్స్. దాంట్లో కార్తీక్ కింద చెప్పాడు, హ్యాంగ్ అయి ఉంటాడు ఆ సీన్ మొత్తం. అలాగే అమ్మాయి నిషా కొఠారి, అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ ఇలా 1 by 1 చెప్పుకుంటూ పోతే నేను అనుకున్న దానికన్నా అమ్మాయి 200% చాలా బాగా చేసింది. అందుకే నేను ఫస్ట్ ప్రియాని నేనే పిలుస్తానని పిలిచాను. ఎందుకంటే ఇది ఒక హానర్ నాకు. ఒక మంచి ఆర్టిస్టు నాకు దొరికినప్పుడు ఎవరికైనా ఏ డైరెక్టర్కి కానీ ఇప్పుడు దొరికి కానీ ఒక అనుకోకుండా ఒక అఫెక్షన్ ఉంటుంది వాళ్ళ మీద, ఆ ప్రేమతో పిలిచా. అందుకే ప్రియాని పైకి. అలాగే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ని పిలిచా. ఇంకొక షాన్ రాలేదు, వంశీ కానీ, వీళ్ళందరూ ఎన్ని రోజులు షార్ట్లు నేను తీస్తూ ఉంటే అలా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. It's been a very beautiful experience being part of this movie. Thanks to Tulsi sir for giving me this beautiful opportunity, to Sharma sir, because I think doing this kind of movie, it's really, being an actor, it always feels great. And doing this movie, I have also grown a lot, I think, because being in the part of this movie and portraying a character which is very sensitive at the same time. It's the journey of a girl which starts from innocence and how she become a criminal. I think it was a great opportunity for any actor for portraying this kind of character. Thanks to Karthik, he has been a great co-actor. Thanks to all of you, all the co-actors and cameraman and writer, music director. I would like to thanks all of you for being here. Thanks all of you. Thank you so much. తెలుగు సినిమాల్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ మూవీ. సడన్గా పిలిచి మాట్లాడే నాకు ఈ అవకాశం ఇచ్చిన తులసి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా తీస్తున్నారని తెలిసి నేను చాలా ట్రై చేశాను ఫస్ట్ నుంచి. ఆయన ఏం చెప్పేవాళ్ళు కాదు, చూద్దాం అనేవాళ్ళు. కానీ చివరికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ప్రొడ్యూసర్ శర్మ గారికి, అందరికీ మంచి టీం, చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. కష్టం, నేను లవ్ యూ సార్. ఇందులో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఐ లవ్ యూ సార్, ట్రూలీ ఐ లవ్ యూ సార్. అంతకని ఎక్కువ చెప్పలేను నేను. థ్యాంక్స్. క్రిమినల్స్ అంటే నాకు బాగా దగ్గరగా ఉంటుంది. ఒక రొమాంటిక్ క్రైమ్ కదా, ఒక క్రిమినల్ ప్రేమ్ కదా. సో ఇది క్రిమినల్సే. సో ఈ సినిమా మా 2 సినిమాలు ఎంత పెద్ద హిట్ చేశారో అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని ఇందులో ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్స్కి కానీ అండ్ సూపర్ మూవీస్ అందించిన డైరెక్టర్ మన తులసిరామ్ గారికి, మంత్ర మంగళ మంచి సినిమాలు అందించారు. ఈ సినిమాతో కార్తీక్ అన్న కూడా మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను. బికాజ్ చాలా హార్డ్ వర్కర్. మేము ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్కి చేసాము. అండ్ ఒక ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీ అండి. దానికి కెమెరామెన్ వచ్చి జ్ఞాన్శేఖర్ గారు చేశారు. సో పెద్ద టీమ్ మెంబర్స్తో చేసాం. అందరూ అప్పుడు స్ట్రగ్లింగ్లో ఉన్నప్పుడు అండ్ అందరూ సెటిల్ అవుతూ వచ్చారు. అండ్ కార్తీక్ కన్నా కూడా మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి వర్క్ చేసిన యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా. లేట్ అయిన దానికి తగ్గట్టుగానే క్వాలిటీ ఉంటుంది. లేట్ అయితే క్వాలిటీ ఉంటుందని కదండి. కానీ మేము అనుకున్నట్టుగా చేసాం. ఇన్ని రోజులు మా వెనకాల ఉండి నిలబడినందుకు నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేసిన మా టీం మొత్తానికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ సినిమా మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్లా నిలబడుతుంది. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అన్ని సినిమాల్లాగా కాకుండా ఏదోటి కొత్తదనాన్ని అయితే కోరుకునే ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు. ఇది అది చెప్పే అందువల్ల దీని మీద మంచి నమ్మకం. ఈ మంత్ర మంగళ ఎక్కడ సినిమా సూపర్ హిట్ అవుతుంది. చాలా బాగా వచ్చింది. ఐ సే థ్యాంక్స్ టు శర్మ అండ్ తులసిరామ్. థ్యాంక్ యూ. మైల పడిపోయినాయి